వెల్కమ్ టు గౌరీ వ్లాగ్స్. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని సదా దేవుని అయితే కోరుకుంటున్నాను. మరి ఈరోజు నేను మీ ముందుకైతే ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. అందులోని పిల్లలకి ఇష్టమైన స్వీట్ రెసిపీతో వచ్చేసాను. నార్మల్గా అయితే అప్పాలు చేసుకుంటాము. ఆల్రెడీ లాస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ నేను వీడియో కూడా చేశాను. సో అందులో చాలా టేస్టీగా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా మనం దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి అనుకుంటే కూడా చాలా మృదువుగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా నేను ఎలా చేస్తున్నానో ఒకసారి మీరు కూడా చేసేయండి. అంతేకాదండి, సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మనకి ముందుగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసేద్దామా. ముందుగా వచ్చేసి మనకి బొంబాయి రవ్వ అయితే కావాలి. సో ఈ రకంగా నేనైతే బొంబాయి రవ్వ తీసుకున్నాను. సో దాంతోపాటు కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను. ముద్ర కొబ్బరికాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇంకొచ్చేసి షుగర్ తీసుకున్నానండి. మరి మనం ఇది ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో దానికి సేమ్ క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకోవాలి. సో ఇది వచ్చేసి మనం ఇలాచీ పౌడర్ అయితే ఈ విధంగా చేసుకున్నాను. కచ్చాబిచ్చా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో తింటూ ఉంటే తగులుతూ ఉంటే టేస్ట్గా ఉంటుంది. సో దాంతోపాటు నెయ్యి తీసుకున్నాను. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదామా. సో మొత్తానికి అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి. సో కళాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వచ్చేసి మనం ఒక బౌల్ వాటర్ అయితే తీసుకోవాలి. నాకు తెలిసి పిల్లలైతే చాలా ఎమ్మీగా తింటారు. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. వాటర్ బాగా మరగాలి. సో దాని మీద ఒక లిడ్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా వాటర్ బాగా మరగాలన్నమాట. సో మరిగినంతసేపు వెయిట్ చేద్దాం. సో మొత్తానికైతే వాటర్ బాగా బాయిల్ అయిపోయింది. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, నేను షుగర్ 1 కప్ తీసుకున్నాను. సేమ్ రెండు ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. మనం బొంబాయి రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో సేమ్ ఇది కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. సో ఇది వచ్చేసి నేను వేసేస్తున్నాను. వాటర్ బాగా బాయిల్ అయింది. మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత బాగా మెల్ట్ చేసుకోవాలి. రెండు కలిపి ఈవెన్ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. మిక్స్ అయిన తర్వాత ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. సో ఇది కొంచెం బాయిల్ అయ్యాక ఇందాక చెప్పాను కదా, ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోవాలి. కొంచెం వాటర్లో కలవడానికి ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. సో మిగిలింది మనం రవ్వ యాడ్ చేసిన తర్వాత వేసుకుంటాం, బాగుంటుంది. అంటే ఒకేసారి అంతా వేసేసాం అనుకో స్మెల్ తర్వాత రవ్వ వేసేటప్పుడు కొంచెం మిస్ అవుతుంది. సో అది కూడా మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా. సో మొత్తానికైతే ఇది కూడా బాగా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి కొబ్బరి తురుము, నేను చెప్పాను కదా ముందుగానే కొబ్బరి తురుము వేసుకోవాలి వాటర్లో. ఎందుకంటే ఈ కొబ్బరి తురుము వాటర్లో మిక్స్ అయిన తర్వాత ఇంకొక వేరే ఫ్లేవర్ టేస్టీగా వస్తుంది. సో అందుకని వచ్చేసి నేను ఇప్పుడు కొబ్బరి తురుము కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా అవుతుంది. కొంచెం మినిమం ఒక 2-3 సెకండ్స్ ఇలా అయిన తర్వాత మనం ఇందులో రవ్వ యాడ్ చేసుకోవాలి. సో మొత్తానికి అయితే ఇది కూడా బాగా బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, సో ఇది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్టవ్ వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం తుల్లుతుందన్నమాట. సో ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తొల్లకుండా చూసుకోవాలి. అన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఎప్పుడు కుక్ చేసుకోవాలి. మెయిన్ వచ్చి కొత్త బట్టలు వేసుకొని మాత్రం కుక్ చేయకూడదు. అంటే నేనైతే ఎక్కువ బేబీగా అది ఒంటి మీద వేసేసుకుంటాను అనమాట. నాకు బాగా అలవాటు. సో అందువల్ల ఇలా ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇలాచీ పౌడర్
ఈ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఉంది ఇంగ్రీడియంట్, అది మర్చిపోతాం మళ్ళీ మనం. ఇప్పుడు మంచి ఫ్లేవర్ స్మెల్ కోసం నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో మొత్తానికైతే ఇది దగ్గరికి అయిపోయిందండి. సో దీన్ని బాగా చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న అప్పాలుగా చేసుకోవాలి. సో ముందుగా మొత్తానికైతే సో ఇదైతే చల్లారిపోయింది. సో ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకోవాలి మనం చేత్తో. సో చూస్తున్నారు కదండి. సో మొత్తానికైతే సో ఇదైతే చల్లారిపోయింది. సో ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకోవాలి మనం చేత్తో. నెయ్యి అప్లై చేసుకుని ఇలా ఈవెన్ ఇలా ఉండలుగా తీసుకోవాలి. మనం అప్పాలంటే మ్యాక్సిమం మనం మన ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ బట్టి. సో నేను వచ్చేసి ఈవెన్ చిన్న అప్పాలు తీసుకుంటున్నాను. సో నేను వచ్చేసి ఈ సైజ్ అయితే తీసుకున్నాను. ఏంటంటే చాలా స్మూత్గా ఉంటాయి ఇవి. సో నేను వచ్చేసి ఈవెన్ చిన్న అప్పాలు తీసుకుంటున్నాను. సో నేను వచ్చేసి ఈ సైజ్ అయితే తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కేదాకా చూసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సో ఈ విధంగా నేనైతే అప్పాలు రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ చూపించాను కదా. ఆయిల్లో వేసుకోవాలి. ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకూడదండి. అంటే కొంతమంది కరకరలుగా తినాలి అనుకుంటే మాత్రం ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో నార్మల్గా తినాలి అనుకునే వాళ్ళు అంటే కొంచెం కరకరలాడేలా కాకుండా అనుకునే వాళ్ళు నార్మల్గా తినొచ్చు. సో మన ఇష్టం, మనం ఎలా తింటామో అలా చేసుకోవాలి. మేము వచ్చేసి మీడియంలో తింటాను. అంటే అంత కరకరలా కాకుండా అంత మృదువుగా స్మూత్గా కాకుండా మీడియంగా ఉండేటట్టు చేసుకుంటాను. ఎక్కువ డీప్ ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. అంటే నోటి కూడా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. సో నాకు రెండూ ఇష్టమే. నేను అందుకే సగం అలా సగం ఇలా చేసుకుంటూ ఉంటాను. అంటే అందరికీ ఒకేలా ఇష్టం ఉండాలి అని ఉండదు కదా. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు. సో మొత్తానికైతే బాగా వేగిపోయాయి. నార్మల్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సో నేనైతే ఇప్పుడు తీసేసుకుంటున్నాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూస్తున్నారు కదా. సో తీసి ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో మొత్తం అప్పాలన్నీ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో మొత్తానికి అయితే ఈ విధంగా అయితే నేను అప్పాలు రెడీ చేసేసాను. సో మరి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా. సో చూస్తున్నారు కదా, అప్పాలు అయితే ఇంత కలర్ఫుల్గా చేశాను. సో మొత్తానికైతే స్వీట్ అప్పాలు చాలా ఈజీగా అంతే క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీ ముందుకు తెచ్చేసానండి. పిల్లలకి స్నాక్స్ టైంలో అయితే చాలా ఇష్టపడి తింటారు. తప్పకుండా మీరు కూడా చేసేయండి.